నమస్తే, వెల్కమ్ టు మా ఛానల్. చేపలు పడతారు ఇక్కడ. వర్షానికి చేపలు వస్తున్నాయి. దీన్ని ఆలుగు అంటారు. సాల్ట్ వేసి రాయాలి. శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా రాయాలి. చాకు పట్టి ఇట్లా అనుకోవాలి. దీన్నంతా బంక అంతా పోతుంది. జిగురు ఉంది, ఆ జిగురు అంతా పోతుంది. నీట్గా అవుతుంది. ఉప్పు వేసుకుంటానాలే. ప్రాణం ఉందా ఎట్లా కొట్టుకుంటారు చూడ. టేస్ట్ బాగుండదు. అట్లా ఉంటే శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ పెట్టి మంచిగా కడుక్కోవాలి. బరుసలు ఉండాలి బండ. ఇది శుభ్రం అయిపోయింది. కట్ చేసుకోవాలి మనం. ఈ సైజు ముక్కలు కోసుకోవాలి. శుభ్రంగా చేపను కడిగి ఈ సైజులో కోసుకోవాలి. మీకు ఎంత అవసరం ఉంటే అంత. దీనికి ఎక్కువ ముళ్ళు ఉండదు. ఒకటే ముళ్ళు ఉంటాయి, బొమ్మ చేప లెక్క. ఇవి కడుగున పీసెస్ చేసిన తాజాది కాబట్టి బ్లడ్ రక్తం ఉంటుంది. ఇవి ఇదంతా రక్తం ఉంటుంది. మంచిగా నీట్గా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని ఇలా నీళ్ళకి తీసేసుకోవాలి. ఇక బ్లడ్ బాగుంది. పల్లెటూళ్ళల్లో తాజా వర్షాలు పడుతున్నాయి కదా, తాజా దొరుకుతాయి. సాల్ట్ వేసుకుంటే ఇవి నీసు పోతాయి. ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కొని
తాజా చేపలు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మనం మళ్ళీ ఈ పీసెస్కు ఈ ముక్కలకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉప్పు నీళ్ళలోనే పెట్టాలి. చేపలు ఉప్పగా కాకుండా ఉండడానికి మళ్ళీ ఉప్పు వేసి పెట్టుకోవాలి. ఇక మనం మళ్ళీ ప్రాసెస్ చేసుకుందాం. ఉల్లిగడ్డ అవన్నీ కాల్చుకోవాలి. చింతపండు కడిగి నానేసిన ఇంత, అది కిలో చేప ఇంత నానేసుకున్నా. కడిగిన 2 సార్లు కడిగి నానబెడుతున్నా. 4 ఉల్లిగడ్డలు, వీటిని నేను కాలుస్తున్నా. స్టవ్ అంటు పెట్టిన చాకుకు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా కాట్లాగా చేసుకొని పెట్టుకోవాలి. కాలవాలి. ఒక్కొక్క ఉల్లిగడ్డ వేస్తే కాలవదు. అప్పాల పుల్లు ఉంటే అప్పాల పుల్లతో చేసుకోవచ్చు. అట్లా కొంతమంది కోసి కడుక్కుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళు. నేను ఇట్లా కాల్చుకుంటున్నాను. చాకుకు పెట్టి ఇబ్బంది లేకుండా. మంచిగా ఉడకాలి. ఉల్లిగడ్డ లోపల ఉడకటట్టు కాల్చుకోవాలి. మీద మీద కాలవద్దు. టేస్ట్ వేరే ఉంటుంది. ఉల్లిగడ్డ కాల్చుకుంటేనే చేపల కూర టేస్ట్ ఉంటుంది. ఇక రకరకాలు 100 రకాలు అనుకోవచ్చు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇదో ప్రాసెస్. మంచిగా ఉడికినాయి. కాళ్ళని ఉల్లిగడ్డలు తీసేసుకుంటున్నా. అయ్యో ఈ టైప్లో అయింది. ఉడికినాయి. తీసేసి స్టవ్ పని చేస్తున్నా. స్టవ్ పని చేసిన. ఇది ఒక పొర తీసేయాలి. దీన్ని మెత్తగా దంచుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. నల్లగుంటే ఏం కాదు. కాల్చినాం కాబట్టి నల్లగుంది ఎట్లా అనుకోవద్దు. టేస్ట్ బాగుంటాయి. కాలింది కదా, టేస్ట్ ఉంటాయి. మిక్సీలో వేస్తున్నా. కట్ చేసి వేస్తున్నా. మిక్సీ పడతా. దీనిలో ఉప్పు వేస్తున్నా. ఒక 2 స్పూన్లు అవుతుంది. 3 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాలి. స్టవ్ అంటు పెడుతున్నా. గిన్నె పొయ్యి మీద పెట్టిన స్టవ్ అంటు పెడుతున్నా. గిన్నె వేడెక్కాలి. అంత లోపల దీన్ని మిక్సీ పట్టుకుంటుంది. కొంత అక్క చెక్కలు ఉండాలి. గిన్నె వేడెక్కి నూనె పోస్తా. రెండు పావులు కిలో కాబట్టి 4 వేస్తున్నా. అక్కల చెక్కలు పట్టిన నూనె వేడెక్కింది. వేసుకోవాలి.
మిక్సీ పట్టిన పౌడర్ మొత్తం వేసుకోవాలి. వేగాలి మంచిగా. మూత పెడుతున్నా. మధ్యలో ఒకసారి కలపాలి. నేను మర్చిపోయాను, పోపులా మెంతులు వేస్తా అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడు మధ్యలో కన్నా వేస్తా. జీలకర్రను కొంచెం మెంతులు వేస్తా, మర్చిపోయాను. చిటికెడు మెంతులు, ఒక చిటికెడు అంతా జీలకర్ర, ఈ మధ్యలో వేగనేయాలి. ఫస్ట్ అయితే చిటపట్లు ఆడేటి కదా, వేగినాయి. ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఉప్పు మనం 1.5 స్పూన్ వేసినాం. ఇలా వేగాలి మంచిగా. వేగింది, గోల్డ్ కలర్ వచ్చింది. అల్లం వేస్తుంది. ఒక స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసిన అల్లం. నూనె వేరాలి. ఈ అల్లం పచ్చివాసన మొత్తం పోవాలి. పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది. అది వేగింది. అడగంటుతుంది. పసుపు వేస్తున్నా, 1 స్పూన్. కారం వేసుకుందాం. అల్లం పసుపు వేగిపోయింది. కారం వేస్తున్నా. 1 2 3 4. కారం తీయ ఉంటుంది. స్టవ్ తక్కువ పెట్టుకోవాలి. చింతపండు పోస్తున్నా. చింతపండు పిసికిన. ఇది పోకుండా పట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకోవాలి. నేనైతే పుల్లగానే వండుకుంటా. ఇంకో చింతపండు వేసుకుంటున్నా. మళ్ళీ విసికి పోస్తున్నా. ఉడకాలి, చాలాసేపు ఉడకాలి. దగ్గర పడాలి. కొంచెం నూనె వేరేటట్టు ఉడకబెట్టాలి. ఉప్పు వేసుకున్నా. 4 స్పూన్ల మీద కొంచెం నేను అది వేసిన, కారపొడి వేసిన. అప్పుడు 1.5 స్పూను ఉల్లిగడ్డలు వేసి మిక్సీ పట్టిన. ఇప్పుడు 2 స్పూన్లు వేస్తున్నా. మూత పెట్టుకున్నా. మసులుతుంది. ఒక చిటికెడు అంతా జీలకర్ర మెంతుల పొడి వేస్తా మసలేటప్పుడు. మూత పెట్టి మసలు. ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగిన వేస్తున్నా.
పులుసులో వేస్తే మసులితే బాగుంటుంది టేస్ట్ చేపల కూర. ఇంకా కొంచెం ఎసరిగ్గాలి. మసలండి. ఎసరిగ్గింది. ఇక్కడ దాకా పోసిన సగానికి వచ్చింది. చేపలు వేస్తున్నా. దీనిలో ఉప్పు వేసి పెట్టిన నీళ్ళలో నేను కొంచెం చేపకు సప్పగా పడకుండా. ఈ ప్రాసెస్ మా అమ్మమ్మ వండేది. పులుసులో చేపలు వేసుడు చాలా బాగుంటుంది. వెనకటోళ్ళ టేస్ట్, కానీ అప్పటి టేస్టులు ఇప్పుడు లేవు, కానీ అంత బాగుంటుంది. ఒకసారి అట్లా ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది చేపలు. దీనిలో ముళ్ళు ఉండవు, ఒకటే ముళ్ళు ఉంటాయి బొమ్మ చేపలాగా. చేపలన్నీ మునిగేటట్టు ఉంచాలి పులుసులా. ఉడకాలి ఇక ఒక 10 నిమిషాలు చేప ఉడకాలి. ఉడుకుతుంది. మెల్లగా ఒకసారి కలుపుకోవాలి. ఏం కాదు, ఇచ్చుకపోవు, మెల్లగా కలుపుకోవాలి. చాలామంది భయపడతారు. మెల్లగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇంకొడకాలి, నూనె వేరేటట్టు ఉడకాలి. మూత పెట్టేస్తాను. మధ్యలో కలిపిన నూనె వేరుకుందాగా. చేపల కూర మీద నూనె వేరుకుంది. మసాలా దంచుతాను నేను. ఇక ఉల్లిపాయలు ఒక గడ్డ మొత్తం ఒలిసిన దంచుతున్నా. తాజాగా ఉంటుంది. మా అమ్మమ్మ ఇట్లనే ఉల్లిపాయలు దంచి వేసేది మసాలా. గరం మసాలా ఇలా వేసి దంచాలి ఎల్లిపాయలలో. ఎత్తుతున్నా. ఇట్లా వేస్తే ఎల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది. మసాలాలు ఎల్లిపాయ దంచేస్తే. గరం మసాలా, ఎల్లిపాయలు వేసి దంచిన ఒక గడ్డ, మెల్లగా కలపాలి. నూనె వేరింది. మంచి స్మెల్ వస్తుంది చేపల పులుసు. పెద్ద చేపలు ఇవి. పెద్ద చేప 1 కిలోది. ఇచ్చుకపోలేదు, దేనికి అదే ఉంది, బాగుంది. కడల పొంటి ఇట్లా మెల్లమెల్లగా అనుకోవాలి. చేపల పులుసు రెడీ. కొంచెము కొత్తిమీరాకు వేస్తా.
కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేస్తున్నా. చేపల పులుసు రెడీ. సూపర్ స్మెల్ వస్తుంది. ఉప్పు చూస్తా. సూపర్ ఉంది, మంచిగా సూపర్ అంటే సూపర్ ఉంది. కొంచెం ఉప్పు సప్పగా ఉంది కానీ తర్వాత వేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఉంది, వేస్తా. సగం స్పూన్ వేస్తున్నా. చేపల పులుసు రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జొన్న రొట్టెలలో సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.